తర్వాత యెషయా గ్రంథంలో మనకు చూడగలుగుతున్నాం. హిజ్కియా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే, కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఎంతసేపు పట్టింది ప్రార్థన జవాబు పొందేందుకు? నీ ప్రార్థన బలిపీఠాన్ని ఏ విధంగా కట్టుకొని ప్రారంభిస్తున్నా? దేవుడు నీ ప్రార్థన వింటాడు. అంటే నువ్వేమి కలిగి ఉండాలంటే, ప్రార్థన చేసే సంభాషణ మనము ధరించుకుంటూనే ఉండాలి. ఎవరు ఎదుట దేవునితో మాట్లాడేగా. మనం ఇక్కడ చూస్తున్నాము, మేలు పొందే వరకు ప్రార్థన కలుగు